జాగ్రత్తగా ఒరుసు పట్టుకుని ఇక్కడి నుంచి మనం బాధ్యతాయుతంగా ప్రవర్తించకపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి అందుకే ఈ సమావేశాలు పెట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇప్పుడు చరణ్ సింగ్ 1 సంవత్సరం పరిపాలించాడు. అతను ఏ విధమైనటువంటి అమెండ్మెంట్స్ చేయలేదు. సో 1980 తర్వాత 1980 నుంచి 84 వరకు మళ్ళీ ఇందిరాగాంధీ ఈ దేశాన్ని పరిపాలించారు. 4 years చంపేశారు, లేదా 5 years పరిపాలించారు. 4 years లో హత్యగా పడింది ఆవిడ. 84లో చంపేశారు. ఈ 1900 నుంచి 80 నుంచి 84 వరకు 4 సంవత్సరాల కాలంలో 7 సార్లు అమెండ్ చేసింది ఇందిరాగాంధీ. ఇంతకుముందు 38 సార్లు, ఇప్పుడు 7 సార్లు, మొత్తం 39 సార్లు ఆవిడ రాజ్యాంగాన్ని అమెండ్ చేయడం జరిగింది. ఈ రాజీవ్ గాంధీ అనే వ్యక్తి ఇందిరాగాంధీ చనిపోవడంతో ఇమ్మీడియట్ గా 84వ సంవత్సరంలో అతను ప్రధానమంత్రి ఎక్కించున్నాడు. 84 నుంచి 89 వరకు 5 సంవత్సరాలు నిరాఘాటంగా అతని దేశాన్ని పరిపాలించాడు. ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 10 సార్లు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇతను దాని తర్వాత మళ్ళీ అక్కడ గవర్నమెంట్ రాలేదు. 1989 నుంచి 90 వరకు విపి సింగ్ అని ఒక గ్రేట్ పర్సన్ ఈ దేశానికి రాజు అయ్యాడు. అతను కేవలం 1 సంవత్సరమే పరిపాలించాడు, కానీ 7 సార్లు అమెండ్ చేశాడు భారత రాజ్యాంగం. మంచి అమెండ్మెంట్ చేశాడు, మంచి చాలా అమితం కూడా తప్పాసి పనులన్నీ చేశాడు. 111 దాంట్లో 7 తీసేస్తే ఒక 100 అమెండ్మెంట్స్ అన్ని కూడా భారతదేశ ప్రజలందరినీ కూడా కార్నర్ చేసే విధంగా ఉండే అమెండ్మెంట్స్ చేశారు, కానీ భారతీయ ప్రజలకు ఉపయోగపడే అమెండ్మెంట్స్ ఎవరు చేయలేదు. కానీ ఈ యొక్క విపి సింగ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో 1989 నుంచి 90 వరకు పరిపాలించాడు. అతను 1 సంవత్సరం పరిపాలించాడు, 7 అమెండ్మెంట్ చేసిన మచ్చుగా చెప్తారు. అప్పటి వరకు మనకి ఓటు హక్కు 21 సంవత్సరాల వరకే ఉండేది. అది 18 సంవత్సరాలకి కూడా ఓటు హక్కు వేసుకోవచ్చు అని చెప్పేసి రాజ్యాంగాన్ని అమెండ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు? విపి సింగ్. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్కి స్టాట్యుటరీ పవర్స్, జ్యుడిషియరీ పవర్స్ కూడా ఇచ్చినటువంటి వ్యక్తి విపి సింగ్ అమెండ్ చేయడం ద్వారా. అప్పటి వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్కి ఎటువంటి పవర్స్ ఉండేవి కాదు. 1990 తర్వాత ఇది మనకి వచ్చి ఇటువంటివి మంచివి చేసినటువంటి వ్యక్తి విపి సింగ్. సో 1990 తర్వాత 1990-91 ప్రాంతంలో మనకి చంద్రశేఖర్ అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. అతను 1 year పరిపాలించాడు. ఆ 1 year లో ఒకసారి అమెండ్ చేశాడు, ఒకసారి కాన్స్టిట్యూషన్ ని అమెండ్ చేశాడు. అది తర్వాత 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు అని చెప్పేసి భారతదేశాన్ని అత్యంత దారుణంగా దెబ్బతీసినటువంటి వ్యక్తి, అత్యంత దారుణంగా. ఈ రోజు ఇందాక మన ప్రదీప్ గారు మాట్లాడుతూ ఇంజనీరింగ్ చదువుకున్నటువంటి వాళ్ళు కూడా నా దగ్గర కూలీ పని చేయడానికి డబ్బులు తవ్వడానికి వస్తున్నారని చెప్పడానికి చెప్పాడు కదా ఆయన. దానికి కారణం పివి నరసింహారావు. ఎల్పిజి అని 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనే ఒక ఎల్పిజి అనే కార్యక్రమాన్ని ఈ దేశానికి పరిచయం చేయడం ద్వారా ప్రైవేటైజేషన్ బోధన వేసినటువంటి వ్యక్తి 1991లో వేశాడు. 30 సంవత్సరాలు పోయిన తర్వాత, 40 సంవత్సరాలు పోయిన తర్వాత దాని యొక్క మొలకలు మునిసిపోయి వటవృక్షమైపోయి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా మొత్తం నిర్వీర్యం, ప్రైవేటైజేషన్ అయిపోయి మన ప్రజలకి, మన పిల్లలకి ఎవరికీ కూడా ఉద్యోగాలు లేకుండా అందరూ కూడా అడుక్కు తినే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ సమయంలో అసలు ఉద్యోగాలు లేకుండా బాగుంటే మళ్ళీ కేటగరైజేషన్. దిస్ ఈజ్ ది కాన్స్పిరసీ. ఇదేంటంటే దేశంలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క మైండ్స్ని పక్కదారి పట్టించడం కోసం బ్రాహ్మణీయ కులాలు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, కన్ఫ్యూజన్స్, వీటిని మనం అర్థం చేసుకుని ఇది కుట్ర, ఇది కుతంత్రం, ఇది కన్ఫ్యూజను, ఇది కాంట్రడిక్షను అనే విషయాన్ని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. సో ఇది నేను చెప్తున్నాను. ఈ విధంగా పివి నరసింహారావు 1991 నుంచి 96 వరకు 5 సంవత్సరాలు వ్యాపారం కదా నిరాఘాటంగా పరిపాలించాడు. ఇతను పరిపాలించినప్పుడు రామారావుతో
ఆవిడ ఎంకే కాదు, దేవగౌడ అన్న వ్యక్తి ఒక సంస్థను పరిపాలించాడు. ఏ విధమైనటువంటి అమెండ్మెంట్ చేయలేదు. 1997 నుంచి 97 వరకు 98 వరకు ఐకే గుజరాల్ అనే ఒక వ్యక్తి కాంగ్రెస్ కాదు జనతాదళుడు ఐకే గుజరాల్ అతను ఒక సంస్థను పరిపాలించాడు. అతను కూడా ఏ విధమైనటువంటి అమెండ్మెంట్ చేయలేదు. సో 1998 నుంచి 2004 వరకు మాత్రం అటల్ బిహారీ వాజ్పేయి అనే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయింది. 75 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ ఎత్తుగడలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఫామ్ అయ్యి 75 సంవత్సరాల తర్వాత 1998లో 75 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు రేపు 2025 వస్తే 100 సంవత్సరాలు అవుతుంది ఆర్ఎస్ఎస్ ఫామ్ అయ్యి. అప్పటికి రాజ్యాంగాన్ని మార్చేయాలని ప్లాన్ చేశారు. 1925 ఆర్ఎస్ఎస్ ఫామ్ అయ్యి 2025 కల్లా రాజ్యాంగాన్ని మార్చేసి మళ్ళీ మనుస్మృతిని మను ధర్మశాస్త్రం చెప్పబడుతున్నటువంటి మను అధర్మ శాస్త్రాన్ని మళ్ళీ భారతదేశంలో తీసుకురావాలని చెప్పేసి ప్లాన్ చేశారు. ప్లాన్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ అన్ని రకాలుగా వాళ్ళు ప్రోగ్రామ్స్ అన్ని డిజైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. దాన్ని మనం అడ్డుకట్ట వెయ్యకపోతే మాత్రం మనం ఖచ్చితంగా మన బతుకులు నాశనం అవ్వటమే కాకుండా మన భవిష్యత్తు తరాల బతుకులు కూడా అంధకారంలోకి నెట్టివేయబడతాయి. కాబట్టి మనం అందరం కూడా సమాయత్తం అవ్వాలి, సంసిద్ధులు అవ్వాలి. భారత రాజ్యాంగం పట్ల ప్రతి ఒక్కరిలోనూ కూడా ఒక అవగాహన క్రియేట్ చేయాలి, ఒక చైతన్యాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు చెప్తున్నాను. సో ఈ ఐకే గుజరాల్ అన్నవాడు దాని తర్వాత అయినటువంటి ఏపీ వాజ్పేయి 75 సంవత్సరాల తర్వాత 1998 నుంచి 2004 సంవత్సరం వరకు భారత దేశాన్ని పరిపాలించాడు 6 సంవత్సరాల పాటు. ఈ 6 సంవత్సరాలను అతను 14 సార్లు ఏమైనా చేశాడు, 14 టైమ్స్. బాబు వెనకాల మాట్లాడండి, మీరు మాట్లాడండి. సో ఈ 2004 నుంచి 2014 వరకు బీజేపీ గవర్నమెంట్ పోయి మళ్ళీ ఏమొచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి మన్మోహన్ సింగ్ అనే ఒక వ్యక్తిని ఈ సోనియా గాంధీ అవ్వకుండా, రాజీవ్ గాంధీని చేయకుండా స్ట్రాటజికల్గా ఈవిని పెట్టింది. ఇతను 10 సంవత్సరాలు పరిపాలించాడు రాగానే. ఈ 10 సంవత్సరాలు పరిపాలించినప్పుడు ఒక 6 సార్లు ఇతను అమెండ్ చేశారు. 6 టైమ్స్ భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు. 2014 తర్వాత ఈ రోజు 2024 వరకు కూడా మళ్ళీ భారతదేశానికి ఈ బీజేపీ ప్రభుత్వం అయినటువంటి బీజేపీ ప్రభుత్వంలో ఇతని పేరేంటి, మోడీ, నరేంద్ర మోడీ అన్న వ్యక్తి మనకి రాజు అయ్యాడు. ఆ రాజు ఈ 10 సంవత్సరాల కాలంలో 7 సార్లు అమెండ్ చేశారు. మొత్తంగా 1952 నుంచి 2023 వరకు దగ్గర 72 సంవత్సరాల ఈ పాలక కులాల యొక్క పరిపాలన గురించి మీకు చెప్పడం జరిగింది. ఈ 72 సంవత్సరాల్లో 111 సార్లు భారత రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు. ఈ 72 సంవత్సరాల్లో భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలి. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏవి అమలు చేయాలి, భారత రాజ్యాంగంలో ఏముంది, ఏవి అమలు చేయాలి అనే విషయాలు మనకు తెలిస్తే కదా అసలు భారత రాజ్యాంగాన్ని అమలు చేయటువంటి ఏంటో తెలుసుకుందాం. ఈ 72 సంవత్సరాల్లోనూ భారత రాజ్యాంగాన్ని నిజమైనటువంటి స్ఫూర్తితో అమలు చేయలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఆర్థిక విషయాల్లో ప్రభుత్వం చొరవ చూపాలి అని ఒక ఆర్టికల్ రాసింది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. కానీ చొరవ చూపాలంటే ఏం చేశారు, ఎస్సీ వాళ్ళకి గేదెలు ఇవ్వండి, బీసీ వాళ్ళకి మేకలు ఇవ్వండి, చాకర వాళ్ళకి ఆ చాకర బండలు కట్టివ్వండి. ఇదే ఆర్థిక విషయాల్లో చొరవ చూపాలంటే, విద్య విషయంలో చొరవ చూపాలంటే ఇదే. హైయర్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి, మంచి మంచి చదువులు చెప్పించాలి. ఇది రాజ్యాంగం చేయమని పని. అంతేగాని చాకల బండలు, గేదెలు, గొర్రెలు
అవి ఇవ్వటం కాదు. ఇది భారత రాజ్యాంగాన్ని నిజమైనటువంటి స్ఫూర్తితో చేయవలసినటువంటి పనులు కాదు. అసలు ఏం చేయమంది, భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనే విషయాలు కూడా మీకు చెప్తాను. దాన్ని బట్టి కొంచెం అర్థం అవుతుంది. సో ఈ విధంగా 72 సంవత్సరాల పరిపాలన కాలంలో 111 సార్లు ఎమ్మడి చేసినటువంటి ఈ పాలక కులాలని మనం ఏమన్నారు, భారత రాజ్యాంగాన్ని స్ఫూర్తిదాయకంగా అమలు చేయడం అనేది పక్కన పెట్టి అమలు చేశారు. ఇంకో విషయం చెప్తారు, 22 పార్ట్లు అని చెప్పండి, 22 పార్ట్స్. 22 పార్ట్స్లో మనం అన్ని పార్ట్ల గురించి కూడా మనం చదువుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టికల్స్ ఎన్ని అని చెప్పాలి మీకు? 395 చెప్పాలి. నేను ఒక క్వశ్చన్ వేస్తాను మీకు. ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. చాలా బాగా చెప్తున్నాం, చాలా అద్భుతంగా చెప్తున్నాం. 365 రోజులని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ 395 అని. 365కి 395కి సారూప్యత కొంచెం ఉందా లేదా చెప్పండి. ఉందా లేదా చెప్పండి. కొత్త సారూప్యత ఉంది. సో రోజుకి ఒక ఆర్టికల్ చదివితే మనకి రాజ్యాంగం మీద అవగాహన వస్తుంది. కానీ మనం చదవం, రాజ్యాంగం అంటేనే తెలియదు కదా, ఇంక రాజ్యాంగాన్ని ఏం చదువుతాం? 390 రోజుకి ఒక ఆర్టికల్. ఒక్క ఆర్టికల్ చదివితే మొత్తం ఒక సంవత్సరం, ఒక నెలలో చదవట్లేదు, ఒక వారంలో చదవట్లేదు, 2 నెలల్లో చదవట్లేదు. భారత రాజ్యాంగాన్ని ఇప్పుడు మనకు ఉన్నటువంటి క్యాడర్ మీ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో అన్ని ఆర్టికల్స్ కూడా రాయడం జరిగింది. దాన్ని చదవండి, అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకోవడం వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే 24 గంటలలో ఆ వ్యక్తిని కోర్టులో సబ్మిట్ చేయాలి అని భారత రాజ్యాంగంలో ఉంది. కానీ మనకు ఆ విషయం తెలిస్తే కదా మనం అడుగుతాం, తెలియకపోతే అడుగుతాం. 24 గంటల్లో కోర్టు ముందు సబ్మిట్ చేయాలనేది 2 నెలలైనా 1 నెలైనా సరే లోపల పెట్టి కుమ్మేస్తుంటుంటే ఏం తెలుస్తుంది మనకి? మనకు రాజ్యాంగం గురించి మనకి ఏం తెలియకపోతే. బాబాసాహెబ్ ఒక కొటేషన్ చెప్తారు, ఏంటంటే చరిత్ర మరచిన వాడు చరిత్రను సృష్టించలేడు. ఏంటి దీంట్లో ఉన్నటువంటి కొటేషను? చరిత్ర మరచినవాడు, చరిత్ర మరచినవాడు అంటే ఏంటి దాని అర్థం? ఏమని దీంట్లో అర్థమే ఉందండి, సింపుల్ అర్థం. ఏంటి చరిత్ర మరవడం అంటేనే? మర్చిపోవటం. నీ చరిత్ర నువ్వు మర్చిపోవటం. ఈ మధ్యలో కొంతమంది బయలుదేరాలంటే మాధవ చరిత్ర, మాదివుల చరిత్ర, గడ్డు గుట్టోల చరిత్ర. ఇది కాదు చరిత్ర తెలుసుకోవటం అంటే. మన చరిత్ర అంటే, మన చరిత్ర అంటే ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించారు ఒకనొకప్పుడు. ఈ దేశంలో బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఈ దేశాన్ని పరిపాలించారు. అది చరిత్ర. ఆ చరిత్రను నువ్వు మరిచిపోతే చరిత్రను సృష్టించలేవు. అంటే చరిత్రను తిరిగి నువ్వు పునరావృతం చేయలేవు. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు తిరిగి ఈ దేశాన్ని పరిపాలించలేవు నువ్వు మర్చిపోతే అని చెప్పాలి. అసలు చరిత్ర నీకు తెలియదనుకోండి, చరిత్ర తెలియదనుకోండి, మర్చిపోయే క్వశ్చన్ ఉంటుంది. అసలు నీకు అసలు చరిత్రే తెలియదు, మర్చిపోయే క్వశ్చన్ ఎరైజ్ అవుతుందా చెప్పండి? అవ్వదు. ఇప్పుడు రాజ్యాంగంలో వాళ్ళ ఆర్టికల్ ప్రకారం మనకి అరెస్ట్ చేస్తే వెంటనే పోలీసులు తీసుకువెళ్ళి ఒక 24 గంటల్లో అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయాలని ఒక ఆర్టికల్లో ఉంది. ఆ విషయం మనకి తెలిస్తే మనం అడుగుతామా లేదా? తెలియకపోతే మనం అడుగుతాం. ఇదే చరిత్ర తెలుసుకోవాలంటే మర్చిపోవడం అంటే ఇది. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని చదవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనకి ఇదేదో లాయర్లకి, జడ్జిలకి, లేకపోతే పొలిటీషియన్స్ కి, లేకపోతే ఎవరో బ్యూరోక్రాట్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అని అనుకోవద్దు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వాళ్ళ జీవితాన్ని ముందుకు
భారత రాజ్యాంగంలో రాయబడి ఉంది. అది మనం తెలుసుకోవట్లేదు. స్వాతి పుస్తకాలు, ఈనాడు పేపర్లు, క్రికెట్ మ్యాచ్లు, ప్రభాస్ గారి సినిమా, ఈ పనికిరాని విషయాలు తెలుసుకోవడానికి మాత్రం మనం ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అందుకనే నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని రోజుకు ఒక ఆర్టికల్ చదవడానికి ప్రయత్నించండి. ప్రియాంబుల్ని కంఠస్థం చేయండి. రాజ్యాంగాన్ని స్ఫూర్తిదాయకంగా అమలు చేయడంలో 72 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బ్రాహ్మణ పరిపాలకులు భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు అంటే ఏమి చేయలేదో మీరు చెప్తాను చూడండి. ఎన్ని పార్ట్స్ ఉన్నాయని చెప్పాను మీకు. భారత రాజ్యాంగంలో 22 పార్ట్లు ఉన్నాయని చెప్పాను. అన్ని పార్ట్ల గురించి మీరు చదవాల్సిన లేదు. 2 పార్ట్ల గురించి చదవండి. 2 పార్ట్లు అంటే 20 పార్ట్లు మీరు వదిలేయండి, పర్వాలేదు. మీకు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, అంటే శ్రీనివాస్ గారు మీరు కూర్చోండి, ఎవరికి ఏమవుతుందో కూర్చోండి. 22 పార్టుల్లో 2 పార్ట్లు, మిగతా 20 పార్ట్ల గురించి మీరు అసలు పట్టించుకోవద్దు. మీరు ఆ 20 పార్టుల్లో మీకు ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, ఎప్పుడైతే మీరు చదవాలని అనిపిస్తుందో అప్పుడు చదవండి. కానీ 2 పార్ట్లు మాత్రం మీరు ఖచ్చితంగా చదవాలి. ఏంటో 2 పార్ట్లు తెలుసా? పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. మన హక్కులు ఏమిటి ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి. మన హక్కుల గురించి మనం తెలుసుకుంటే మనం ఖచ్చితంగా మనం ఇది హక్కు, ఇది ఇంప్లిమెంట్ కావట్లేదు అని అక్కడ భారతదేశంలో పౌరులందరికీ ఇది బీసీ వాళ్ళకో, ఎస్సీ వాళ్ళకో, ఎస్టీ వాళ్ళకో సంబంధించినటువంటి హక్కులు కాదు, భారతీయ ప్రజలందరికీ సంబంధించింది. ఇంకొక విషయం ఉంది ఏంటంటే భారత రాజ్యాంగం కేవలం బీసీలకి లేకపోతే ఎస్సీ ఎస్టీలకి మాత్రమే తప్పుడు మాటలు. అన్నీ కూడా ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయని చెప్పని ఇవన్నీ కూడా 395 ఆర్టికల్స్లో కేవలం 40 ఆర్టికల్స్ మాత్రమే, కేవలం 40 ఆర్టికల్స్ మాత్రమే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకి రాయబడ్డాయి. మిగిలినటువంటి 350 ఆర్టికల్స్ కూడా మొత్తం భారతదేశ ప్రజలందరికీ రాయబడ్డాయి. ఈ తప్పుడు ప్రచారాన్ని కూడా మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాన్ని మీరు చెప్పడం ద్వారా దీన్ని అడ్డుకట్ట వేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే ఈ 2 పార్ట్లు ఏంటంటే ఫస్ట్ పార్ట్ పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కుల్లో 24 ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో 24 ఆర్టికల్స్. ఆ 24 ఆర్టికల్స్ని బైహార్ట్ చేయాలి. మొట్టమొదటిగా బైహార్ట్ చేయవలసినటువంటి అవసరం ఒకటి ఉందని చెప్పని. ఏంటంటే బైహార్ట్ చేయవలసింది, కంఠస్థం పెట్టవలసింది ప్రియాంబుల్. అది ప్రియాంబుల్ చేసేది వి ది పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమన్లీ రిజాల్వ్డ్. అది తెలుగులో ఉంది, మీకు ఇచ్చినటువంటి పుస్తకాల్లో తెలుగులో ఉంటుంది. తెలుగులో కంఠస్థం చేయండి, బైహార్ట్ చేయండి. అనేక విషయాలు కంఠస్థం చేస్తున్నాం కదా, అనేక వాట్సాప్ గ్రూపుల్లో మనం చదువుతున్నాం కదా, దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటున్నాం కదా, ప్రతి వాట్సాప్ మెసేజ్ని చదివేస్తూ ఉంటాం కదా. ఇది ఎందుకు చదవకూడదు? మనకి ఈ మధ్యన చదవడం అనేది బాగా అలవాటు అయింది కదా వాట్సాప్లో చూడటం ద్వారా. కాబట్టి ఇది చదవండి. అలాగే పార్ట్ 3లో ఫండమెంటల్ రైట్స్లో 24 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా చదవండి, తర్వాత గుర్తుపెట్టుకుంది. కానీ తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అంటే పార్ట్ 4. అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ అంటే ఏమిటంటే ఆదేశిక సూత్రాలు. ఎవరికి ఆదేశిక సూత్రాలు? ప్రభుత్వాలకి. ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలి, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించాలి ప్రజల్ని అని కొన్ని ఆదేశిక సూత్రాలు ఇచ్చింది. ఆ సూత్రాల్ని నువ్వు చట్టాలు చేసే సమయంలోనూ, అలాగే చట్టాలను అమలు చేసే సమయంలోనూ, పరిపాలన చేసే సమయంలోనూ ఖచ్చితంగా ఈ సూత్రాల్ని నువ్వు పాటించాలి అని చెప్పేసి చెప్పింది. అవి పాటించట్లేదు. ఈ 72 సంవత్సరాల నుంచి, నెహ్రూ నుంచి ఇప్పుడు మోడీ వరకు పరిపాలించినటువంటి 19 గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆదేశిక సూత్రాలు ఏమీ కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. దాంట్లో ఆదేశిక సూత్రాలు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. ఒక చిన్న అంటే అన్నీ చెప్పలేదు, ఒక 16 ఆర్టికల్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఎక్కడ చెప్తామంటే మనం భోజనం పెట్టుకున్నాను అంటారు. కాబట్టి అవన్నీ చెప్పట్లేదు. కానీ మచ్చుకి ఒకటి రెండు చెప్తారు. ఏమిటంటే ఈ దేశ సంపద, ఈ దేశంలో సహజ వనరుల ద్వారా లభ్యమవుతున్నటువంటి సంపద ఏదైతే ఉందో ఆ సంపదని దేశంలో ప్రజలందరికీ కూడా సమానంగా అందేలాగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఏ ఒకరి ఇద్దరి చేతుల్లోనూ ఈ దేశ సంపద అంతా కూడా ఉండిపోయి భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాళ్ళ యొక్క చేతుల్లోనే కాకుండా భారతదేశ ప్రజలందరి చేతుల్లోనూ ఉండే విధంగా ఇది ఆర్థిక వ్యవస్థ నడపబడాలి అని మీకు ఎవరికైనా అర్థమైందని చెప్పింది. ఇది అర్థమైందా? అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఉంది, కానీ అది ఇంప్లిమెంట్ చేయలేదు. ఆయన ఏదైతే ఎగ్జ్యూమ్ చేశారో బాబాసాహెబ్, సేమ్ అదే విధంగా అదానీ అంబానీ గ్రూపులకి సంబంధించి ఇద్దరు వ్యక్తుల చేతుల్లో క్లియర్ కట్గా ఆయన అదే వర్డ్స్ వాడారు. ఏ ఒకరి ఇద్దరు చేతుల్లోనూ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నలిగిపోకూడదు, ప్రజలందరి చేతులకి సమానంగా ఉండాలి, ఆర్థిక వ్యవస్థ అందరికీ సమానంగా వచ్చేలా ఉండాలని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఉంది. అది అది ఇంప్లిమెంట్ అవుతుందా? దానికి బయట ఆపోజిట్ గానే ఇద్దరు చేతుల్లో ఉండిపోయింది. ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను. ఏమిటంటే భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు, భారతదేశంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా న్యూట్రిషన్ లెవెల్ పెంచాలి. న్యూట్రిషన్ లెవెల్ అంటే ఏంటి? పౌష్టికాహార విలువలను పెంచాలి. ఎందుకంటే అనేక మంది స్త్రీలు, అనేక మంది పిల్లలు పౌష్టికాహారం లేక చనిపోతున్నారు. ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ లో పెట్టవలసినటువంటి పని ఉందా అని అనిపిస్తుంది మనకు చదివితే, చూస్తే. ఎంత చిన్న విషయాన్ని, అంటే చిన్న విషయాల నుండి దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా నడపబడాలో అన్న పెద్ద విషయం వరకు కూడా ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో చెప్పడం జరిగింది. అందుకనే మీరు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీలో ఉన్నటువంటి 16 ఆర్టికల్స్ని, అలాగే ఫండమెంటల్ రైట్స్ లో ఉన్నటువంటి ఎన్ని ఆర్టికల్స్ అని చెప్పారు? 24. ఈ 24 ఆర్టికల్స్, ఈ 16 ఆర్టికల్స్ కలిపి 40 ఆర్టికల్స్ ని మీరు దయచేసి మొట్టమొదటిగా చదవండి. తర్వాత మిగిలినవన్నీ చదవడానికి ప్రయత్నించండి. ఎప్పుడైతే ఇది చదువుతామో అప్పుడు మనం ఖచ్చితంగా మనకి అడిగే క్వశ్చన్ వస్తుంది, ప్రశ్నించే హక్కు వస్తుంది. ఈ గవర్నమెంట్ ఈ విధంగా పని చేయట్లేదు కాబట్టి వాళ్ళు ఎన్నుకోవాల్సినటువంటి అవసరం లేదనే ఒక విధమైనటువంటి చైతన్యం వస్తుంది మనకి. కాబట్టి రాజ్యాంగాన్ని చదవటమే కాకుండా రాజ్యాంగాన్ని ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇది మీకు రాజ్యాంగంలో ఇంకా చాలా విషయాలు చెప్పాలి. బట్ ఇప్పటికే నేను 1 అవర్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. ఇంకొక 5 నిమిషాలు నాకు టైం ఇస్తారా? 5 నిమిషాలకు వచ్చేస్తాను. అంటే చూడాలి కదా, నేను చెప్పాను కదా, మన ఏ సమాధానం చెప్పాను? చూడండి, రాజకుమార్ గారు ఉన్నారు. ఒక 2 నిమిషాలు లేట్ పక్కన మహిళ అని రివర్స్ అయిపోతారు. ఈకే రివర్స్ అయిపోతుంటే పొద్దున ఎలా రివర్స్ అయిపోతారు? సో మా విధంగా మనంతా రివర్స్ బ్యాచ్. ఏదైనా సరే టక్కున రివర్స్ అయిపోతాం, అప్పుడు మాట్లాడతాం, టక్కున రివర్స్ అయిపోతూ ఉంటాం. సో ఇక్కడ మనం చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు, జాగ్రత్తగా మళ్ళీ మాట్లాడేసుకున్నారు అందరూ. భారతదేశంలో ఉన్నటువంటి 2 ప్రధాన పార్టీలు, నంబర్ 1 బ్రాహ్మణికర్ పార్టీ. ఎవరో చెప్పండి? నంబర్ 1 బ్రాహ్మణికర్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ కాదు. నంబర్ 2 బ్రాహ్మణికర్ పార్టీ బీజేపీ. అందరూ బ్రాహ్మణికర్ పార్టీ అంటే బీజేపీ అనుకుంటారు. అది డైరెక్ట్ ఎనిమి. ఇండైరెక్ట్ ఎనిమి ఉంది మనకి, అదే కాంగ్రెస్. అది భారతదేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించింది. 49.5 సంవత్సరాలు పరిపాలించారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, పివి నరసింహారావు, నెక్స్ట్ మన్మోహన్ సింగ్, రాజీవ్ గాంధీ, ఇటువంటి వాళ్ళందరూ కలిసి దగ్గర 50 సంవత్సరాలు పరిపాలించారు ఈ దేశాన్ని.
బీజేపీ 16 సంవత్సరాలు పరిపాలిస్తూ ఉంది. 6 సంవత్సరాలు ఏబీ వాజ్పేయి, 10 సంవత్సరాలు మోడీ, ఇప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ 16 సంవత్సరాలు. జనతాదళ్ 7 సంవత్సరాలు. సో మొత్తం కలిపి 72 సంవత్సరాలు. ఈ 72 సంవత్సరాల్లో కూడా ఎవ్వరూ కూడా రాజ్యాంగం పట్ల నిజాయితీతో ప్రవర్తించలేదు. ప్రజాస్వామ్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమని చెప్పారంటే, భారత రాజ్యాంగాన్ని తీసుకురావడం ద్వారా మీ అందరికీ కూడా రాజకీయ ప్రజాస్వామ్యాన్ని తీసుకుని వచ్చాను. మనం సామాజిక ప్రజాస్వామ్యాన్ని డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది రాజ్యాంగం ద్వారానే సాధ్యమవుతుంది. ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా సామాజిక ప్రజాస్వామ్యం అనేది, సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజలందరూ కూడా సమానత్వంతో ఉండడం, ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా జీవించడం, ప్రజలందరికీ కూడా చక్కగా కలిసి మెలిసి జీవించగలగడం. మళ్ళీ మాట్లాడుతున్నారు, దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ మనీ. ప్రతిసారి మిమ్మల్ని నేను కరెక్ట్ చేయవలసినటువంటి అవసరం ఉండకూడదు. మీరు మనందరం కూడా అబౌవ్ 40 years 30 years దాటినటువంటి వాళ్ళు చక్కగా డిసిప్లైన్గా ఉండాలి. ఊరకనే మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. సో ఎందుకంటే ఊరకనే చక్కగా చిట్చాటి విషయాలు మాట్లాడుకునేటట్లయితే మైండ్లో వెళ్ళిపోతూ ఉంటాయి వినకపోయినా కానీ. ఇది టెక్నికాలిటీకి సంబంధించినటువంటి విషయం, రాజ్యాంగానికి సంబంధించినటువంటి విషయం. ఇది జాగ్రత్తగా వినవలసినటువంటి అవసరం. సో భారతదేశంలో 2 ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ 2 ప్రధాన పార్టీలు కూడా భారత రాజ్యాంగానికి తల ఉంచి మోకరిల్లుతూ ఉన్నాయి. ప్రధాన పార్టీలు 2 కూడా మోకరిల్లుతూ ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుతామంటే భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుతామంటున్నారు. మొన్నటి వరకు మన 2023 వరకు ఎలక్షన్స్ జరగక ముందు వరకు ఏమన్నారు? భారత రాజ్యాంగాన్ని మార్చేస్తా ఉన్నారు, భారత రాజ్యాంగాన్ని తుడిచిపెట్టేస్తా ఉన్నారు. ఆల్రెడీ 60 pages రాజ్యాంగం రెడీ అయిపోయింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయటమే త్వరగా వచ్చేస్తాం అని అన్నారు. కానీ ఇప్పుడు అదే పార్టీ, అదే బీజేపీ పార్టీ అని చెప్తుంది, భారత రాజ్యాంగాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఇంకొకసారి భారత రాజ్యాంగాన్ని మార్చివేస్తామనే మాట మా నోటంట రాదు అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని 50 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది? మేము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాము అని అంటుంది. సరే గౌరవించు, భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అంటున్నది. 50 సంవత్సరాలు పరిపాలించిన 72 సంవత్సరాల పరిపాలనలో 50 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఆ కాంగ్రెస్ పరిపాలించినప్పుడు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు నిజమైనటువంటి స్ఫూర్తితోటి. వాళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు. నమ్మొచ్చా? చెప్పండి. నమ్మడానికి కూడా ఒక హద్దు ఉంటుంది మనకి. 50 సంవత్సరాలు నమ్ముకుంటూ వచ్చాము, నమ్మొచ్చా? భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామని నిన్నటి వరకు ప్రజలతో కలిగినటువంటి ఒక పార్టీ ఈరోజు భారత రాజ్యాంగమే నాకు సర్వరక్ష అని చెప్తున్నది. నమ్మొచ్చా? చెప్పండి. ఈ బ్రాహ్మణికల్ పార్టీస్ చెప్పి ఏమీ నమ్మడానికి వీలు లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితులు ఇవన్నీ కూడా గిమ్మిక్స్, టాక్టిక్స్. ఈ బ్రాహ్మణికల్ పార్టీస్ ఆడుతున్నటువంటి టాక్టిక్స్ ఇవన్నీ కూడా, ఈ టాక్టిక్స్ని మనం గమనించాలి. కానీ ఇక్కడ ఒక చిన్న కీలకమైనటువంటి అంశం దాగా ఉంది. నేను ఎక్కువసేపు మాట్లాడుతున్నాను, భయం వేసేస్తుంది. నన్ను ఎక్కడ తిడతారేమో భయం వేస్తుంది. ఓకే, పర్వాలేదు కదా, ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు. సో నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఒక చిన్న కీలకమైన పాయింట్ ఏంటంటే, ఈ 2 పార్టీలు భారతదేశాన్ని దగ్గర ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 66 సంవత్సరాలు, 65, 66 సంవత్సరాలు పరిపాలించారు. ఈ 66, 65 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాళ్ళు ఎన్ని అమెండ్మెంట్ చేశారో తెలుసా? దగ్గర 110 అమెండ్మెంట్లు
కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని ఒక 5-6 రకాలైనటువంటి హక్కులు మనకు ఉన్నాయి. ఆ హక్కుల్లో రకరకాల దాని లోపలికి వెళ్ళి చదివితే అప్పుడు ఎంత అద్భుతంగా ఉందా. మనం ఈరోజు హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసేస్తూ ఉంటాం. ఎక్కడికి వెళ్ళి చక్కగా ఎక్కడ పడితే ఏ హోటల్లో పడితే హోటల్లో రూమ్ బుక్ చేసుకోవటం, మంచి మంచి ఇక్కడ రోడ్ల మీద విపరీతంగా తిరుగుతాం, బళ్ళు వేసుకుని స్కూటర్లు వేసుకుని. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అనుకుంటారు? అది కావాలి మామూలుగా జరిగిపోతుంది అనుకుంటారు. కాదు, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు ఇవన్నీ కూడా. రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్ రాసున్నాయి, మీకు చదివితే తెలుస్తుంది. ఈరోజు మనం అందరూ కూడా మంచి మంచి స్కూల్స్లో చదువుకుంటామంటే దానికి ప్రధాన కారణం రాజ్యాంగం. రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు అది. ఇటువంటి హక్కులు చాలా ఉన్నాయని చెప్పడానికి టైం లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే భారత రాజ్యాంగాన్ని అమలు చేయటం అని చెప్తున్నటువంటి 2 పార్టీలకి అసలు విషయం ఏంటంటే వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఈ 2 పార్టీల యొక్క ఆబ్జెక్టివ్